విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. హలో మేడం, ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? పక్కన ఎవరైనా వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చెప్పు, ఏంటి కాల్ చేసావు? మేడం, మన వాళ్ళు ఇంకో నలుగురిని తీసుకొస్తున్నారు అనుకున్నాం కదా, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారంట. అవును మేడం, అంబులెన్స్లో నలుగురిని తీసుకొస్తుంటే అనూష అనే ఆఫీసరు అరెస్ట్ చేసిందంట. అందులో ఒకరిని షూట్ చేసిందంట. ఆవిడ చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అని తెలిసింది మేడం. అయితే మనం ఈ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళని ఈ రాత్రి షిఫ్ట్ చేయకుండా కొంచెం టైం తీసుకుందామా మేడం? నో బాస్, ఈ రోజు రాత్రికే ఓల్డ్ డెన్కి ఈ అమ్మాయిలందరినీ షిఫ్ట్ చేయమన్నారు. అది కాక ఇక్కడ నేను ఏలూరు నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలు వాళ్ళ ఊరు వెళ్ళిపోతామని ఒకటి గోడ చేస్తున్నారు. అందుకే వాళ్ళకు మత్తిచ్చేసి ఖచ్చితంగా ఈ రాత్రికి మనం షిఫ్టింగ్ చేసి తీరాలి. ఓకే మేడం, మన జాగ్రత్తలు మనం తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ డెన్లో పెట్టేద్దాం. తర్వాత బాస్తో మాట్లాడదాం. ఓకే, డన్. మీరు చెప్పిన టైంకి వచ్చేయండి. ఉంటాను. ఓకే మ్యామ్, బాయ్. వారాహి, ఏంటి ఏదో టైంకి రమ్మని చెప్తున్నారు? అదేం లేదు, మీరు భోజనం చేసే టైంకి వాళ్ళని రమ్మని చెప్తున్నాను. సరే అండి. అయినా ఈ మాధవి గారు మనల్ని బయటికి పంపించడానికి అంతలా ఆలోచిస్తారేంటి? మనం ఈ ఊరికి రావటం కొత్త కదా, ఎక్కడైనా మిస్ అవ్వటమో ఏదైనా ప్రాబ్లం రావటమో జరిగితే ఇబ్బంది పడతామని భయపడుతోంది, అంతే. పైకి మామూలుగా కనపడుతుంది గాని నాకంటే భయం ఎక్కువలా ఉంది ఆవిడికి. అదే భయం కాదు సునేనా, బాధ్యత. మనని ఇక్కడికి తీసుకొచ్చింది ఆవిడే కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా రిటర్న్ పంపే బాధ్యత కూడా ఆవిడదే, అందుకే ఆ భయం. సరే కాని ఆవిడ్ని ఇంత ఒప్పించి మన బయటికి ఎందుకు వచ్చినట్టు? అది ఎందుకంటే నువ్వు హాస్టల్లో ఉండటానికి కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే కాసేపు ఇలా బయటికి తీసుకొస్తే రిలీఫ్గా ఉంటుందని. అవునా? నేనింకా నువ్వు చరణ్ గారి కోసం స్వీట్ కొనడానికి బయటకు వచ్చావేమో అనుకున్నాను. చరణ్ గారికి స్వీటా? నీకెలా తెలుసే? అయితే అక్క, నువ్వు వచ్చింది స్వీట్ కొనడానికే కదా? అంటే ఆయన మా చైర్మన్ గారు అబ్బాయి, మాకు ఎండి. జీతం ఇచ్చే మనిషి ఒక చిన్న కోరిక కోరితే అది చేయకపోతే బాగోదు కదా. అదీ కాక స్వీట్ షాప్ మనకి నడక దూరంలోనే ఉందని ఆయన మళ్ళీ నాకు మెసేజ్ కూడా చేశారు, అందుకే. నాకు అర్థమైందిలే. సునీనా, నేనొకటి గమనించాను. ఏంటక్క అది? నువ్వు మన ఊళ్ళో ఉన్నప్పుడు ఇంత కూల్గా లేవు, ఏదో పోగొట్టుకున్నట్టు డల్గా ఉన్నావు. సునైనా, అంటే అక్క అది ఊళ్ళో ప్రణయ్ కనిపించకపోవటం ఆ గొడవల వల్ల. నాకు అర్థమైందిలే. ఆ డిస్టర్బెన్స్తో నువ్వు చాలా మూడీ అయిపోయావు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక హాస్టల్లో ఉండనని ఊరెళ్ళిపోతానని ఎందుకంత పట్టుపట్టావు? ఏమో అక్క, ఊళ్ళో ఉంటే అదొక ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నాకు హాస్టల్లో ఉన్నా ఏదో చెప్పలేనంత అనీసీగా అనిపించింది.
ఏదో దెయ్యాల కొంపలో ఉన్నంత ఫీలింగ్. దానికంటే ఊరెళ్ళి మళ్ళీ రావటమే కొంచెం బెటర్ అనిపించింది. అలా అయితే అటు ఊర్లో ఉండకుండా ఇక్కడ ఉండకుండా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సునైనా, ఇదే చరణ్ గారు చెప్పిన స్వీట్ షాప్. పద. ఆ. అక్క నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఆ. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మేడం? గేవర్ స్వీట్ ఉందా? ఉంది మేడం. ఒక పీస్ ఇవ్వండి. ఓకే మేడం. ఇంటి లోపలికి వెళ్ళనా బయటే ఉండనా? హే, ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు ఎంత తప్పు చేసావో నీకు తెలుసా? అవును, చేశాను. అందుకే అనుభవిస్తున్నాను. నేను చెప్పేది ప్రణయ్ని చంపిన విషయం కాదు. నేను రమ్మన్న చోటికి రాకుండా ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ పారిపోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను సునైనా. మర్యాదగా వెంటనే బయలుదేరొచ్చేయి. ఇక్కడ నేను ఒక్కడినే నిన్ను టార్చర్ చేస్తాను. అక్కడ నిన్ను టార్చర్ చేయడానికి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రేయ్, ఏం వాగుతున్నావురా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళంతా వచ్చి నీకు చుక్కలు చూపిస్తారు. నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టరు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా అడ్రస్ కనుక్కుని వచ్చి మరీ టార్చర్ చేస్తారు. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనా? ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? టార్చర్ చేయట్లేదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నేను లాభం పొందాలనుకుంటున్నాను. నా దగ్గర నీ వీడియో ఉంది కదా మరి. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాడుకోకపోతే పిచ్చితనమే కదా. రేయ్, నీకు దండం పెడతాను. క్షణక్షణం నన్ను ఇలా హింసించకు. వదిలే, నన్ను వదిలే ప్లీజ్. ఎవరతను? ఎవరు? చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వుండు. హలో హలో, అవతల ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరు? ఏసీపీ అనుష.